శ్రీ మహాగణపతయే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ పరదేవతాయై నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. సచ్చిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అట్లాగే నాకు అక్షర భిక్షను ప్రసాదించి మరొక జన్మనిచ్చినటువంటి శ్రీ గురుదేవులకు, నా విద్యాభ్యాస కాలాన మాతృ వాత్సల్యంతో అన్న ప్రసాదం పెట్టిన తల్లులకు, ఎంతో ఆదరించినటువంటి తండ్రులకు నా ధన్యవాదపూర్వక నమస్కారములు. శ్రీ పరదేవతా స్వరూపులారా, వ్యాస మహర్షి శ్రీ జనమేజయునకు శ్రీ దేవీ భాగవత పురాణాన్ని వినిపిస్తున్నాడు. మధుకైటభ సంహారం జరిగింది. ఆ తర్వాత ఆ పరదేవత త్రిమూర్తులను ఉద్దేశించి, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీకు ఆటంకము కలిగించేటువంటి రాక్షస సంహారము జరిగింది కదా, ఇంకా ఎటువంటి అడ్డంకి లేదు కదా, అందువల్ల మీరు చక్కగా ఏకాగ్రతతోటి సృష్టి స్థితి సంహార కార్యక్రమాలలో నిమగ్నమై ఉండవలసింది మీరు అని చెప్పి ఆదేశించింది. అప్పుడు వాళ్ళు అన్నారు కదా, అమ్మా, సృష్టి చెయ్యాలంటే పంచభూతాలు ఉండాలి, అలానే గుణాలు తన్మాత్రలు ఉండాలి. ఇవేమీ లేకుండా మేము ఎట్లా మా పనులను చేయగలుగుతాము అని చెప్పి అన్నారు. అప్పుడు ఆమె, మీకు మీ సందేహాలను పోగొడతాను, చూడండి, ఈ చిత్రాన్ని తిలకించండి అన్నట్టుగా ఒక్క చిరునవ్వు చిందించింది. తర్వాత ఆమె సంకల్పంతో ఒక దివ్యమైనటువంటి విమానము వారి దగ్గరకు వచ్చి వాలింది. అప్పుడు అమ్మవారు వారిని, మీరు చక్కగా ఆ విమానంలోకి వెళ్ళి కూర్చోండి, అది ఎక్కడికి తీసుకువెళ్ళి దించితే అక్కడ దిగండి అని చెప్పి అంది. సరే, వారు ముగ్గురు కూర్చున్నారు. విమానము ప్రయాణం చేస్తూ ఆకాశ గమనం చేస్తూ ఉన్నది. అయితే వారు అంత మునుపు ఏమాత్రము తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. దానిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. వృక్షాః సర్వఫలారమ్యాః కోకిలారావమండితాః మహీధరాః కామం వనాన్యుపవనాని చ. ఆ ప్రదేశంలో మధురమైన పండ్లతో కూడినటువంటి చెట్లు చాలా ఉన్నాయి. కోకిలలు కుహు కుహు అంటూ మధురమైనటువంటి ఆలాపనలు, రావాలు చేస్తూ ఉన్నాయి. తుమ్మెదలు ఝంకారాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఎన్నో కొండలు, గుట్టలు, తోటలు, ఉద్యానవనాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలు, పురుషులు, పశువులు,
పవిత్రమైనటువంటి నదులు, బావులు, చెరువులు ఎన్నో కూడాను వాళ్ళకి అక్కడ దర్శనమిచ్చాయి. ఆ ప్రాంతంలో ముందు వైపు ఒక అందమైన నగరం కనిపించింది. ఆ నగర ప్రాకారాలు ఆ నగరం యొక్క అందాన్ని బాగా పెంచుతూ ఉన్నాయి. త్రిమూర్తులకు ఆ నగరం గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉపలాటం కలిగింది. రాజానం దేవసంకాశం వ్రజంతం మృగయావనే అస్మాభిః సంస్థితా దృష్టా విమానోపరి చాంబికా. అప్పుడే నగరరాజు ఒక దివ్య పురుషుడుగా కనిపించాడు వాళ్ళకి. అతను వేటాడే ఆలోచనలో ఉన్నట్లుగా అతనిని చూస్తే తెలుస్తున్నది. అంతేకాకుండా ఒక విమానంలో కూర్చొని ఉన్నటువంటి జగదంబిక కూడాను వాళ్ళకి దర్శనమిచ్చింది. ఇంతలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి విమానము మరొక ప్రాంతానికి ఎంతో వేగంతో వెళ్తూ ఉంది. ఆ సమయంలోనే అందమైనటువంటి నందనవనాన్ని చూచారు వాళ్ళు. పారిజాత చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి కామధేనువును, దానికి దగ్గరలో ఉన్నటువంటి ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతాన్ని కూడాను ఆ త్రిమూర్తులు చూడడం జరిగింది. క్రీడంతి వివిధైర్భావైర్గాన నృత్య సమన్వితైః గంధర్వాః శతసస్తత్ర యక్షా విద్యాధరాస్తథా మందారవాటికా మధ్యే గాయంతి చ రమంతి చ దృష్టః శతక్రతుస్తత్ర పౌలోమ్యా సహితః ప్రభుః. అక్కడ ఆ లోకాన్ని వాళ్ళు మరొక ఇంద్రలోకంగా గుర్తించారు. ఎందుకంటే అక్కడ అప్సరసలు, యక్షులు, కిన్నరులు, విద్యాధరులు పారిజాత తోటలో చక్కగా విహరిస్తూ గానం చేస్తూ ఉన్నారు. శచీదేవితో ఉన్నటువంటి దేవేంద్రుడిని కూడా వాళ్ళు చూడటం జరిగింది. వరుణుడు, కుబేరుడు, యమధర్మరాజు, సూర్యుడు, అగ్ని మొదలైన దేవతలు కూడాను వాళ్ళకి కనిపించారు. ఆ నగరము కూడాను చాలా చక్కగా శోభాయమానంగా అలంకరించబడి ఉంది. ఇంద్రుడు ప్రశాంతంగా పల్లకీలో కూర్చొని నగరాన్ని సందర్శిస్తూ ఉన్నాడు. ఆ నగరం యొక్క అందచందాలను, దేవతలను చూసి మేము చాలా ఆశ్చర్యపడ్డాం. అంటే దేవతలు, అది త్రిమూర్తులు చాలా ఆశ్చర్యపడ్డారు. బ్రహ్మలోకం తదా దివ్యం సర్వదేవ నమస్కృతం తత్ర బ్రహ్మాణమాలోక్య విస్మితౌ హరకేశవౌ. తర్వాత వాళ్ళ విమానము బ్రహ్మలోకాన్ని చేరింది. అక్కడ మరొక బ్రహ్మ కొలువై ఉన్నాడు. దేవతలందరూ కూడాను ఆ బ్రహ్మకు తలలు వంచి నమస్కరిస్తున్నారు. ఆ క్రొత్త బ్రహ్మను చూచి శంకరుడు, విష్ణువు కూడాను చాలా ఆశ్చర్యపోయారు. వేదాలు సాంగాలతో ఒక రూపంగా ఏర్పడి అక్కడ ఉన్నాయి. సముద్రాలు, నదులు, పర్వతాలు, అనేక జంతువుల, అనేక జాతుల పాములు అక్కడ సమావేశమై ఉన్నాయి.
అప్పుడు శంకరుడు, విష్ణువు వారికి దర్శనమిస్తున్నటువంటి ఈ బ్రహ్మదేవుడు ఎవరా అని చెప్పి తమ పక్కన ఉన్నటువంటి బ్రహ్మదేవుడిని అడగటం జరిగింది. అప్పుడు ఆయన కోహం కోయం కిమర్థం వా భ్రమోయం మమ చేశ్వరౌ. ఓ విష్ణుమూర్తి, ఓ ఈశ్వరా, నాకేమీ తెలియటం లేదు. ఈ సృష్టికి ప్రభు అయిన ఈ ప్రభువు ఎవరో, భగవాన్ నేనెవరు, వీరెవరు, మా యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ చిక్కులలో పడి నా మనసు భ్రమిస్తున్నది అని బ్రహ్మదేవుడు వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత మనోవేగంతో విమానము అందమైనటువంటి కైలాస శిఖరం చేరింది. వీణ, మద్దెల, వాద్యాల యొక్క శ్రావ్యమైన నాదం వినిపిస్తూ ఉంది. విమానం అక్కడికి చేరింది. నిర్గతో భగవాన్ శంభురు వృషారూఢస్త్రిలోచనః పంచాననో దశభుజః కృతసోమార్థశేఖరః వ్యాఘ్రచర్మ పరీధానో గజచర్మోత్తరీయకః పార్ష్ణిరక్షౌ మహావీరౌ గజానన షడాననౌ. ఒక దివ్య భవనంలో నుంచి ముక్కంటి అయినటువంటి శంకరుడు వచ్చాడు. తన నందివాహనం మీద కూర్చున్నాడు. గణేశుడు, కార్తికేయుడు ఆయనకు ఇరువైపులా రక్షణను కల్పిస్తూ ఉన్నారు. ఆయన శివుని యొక్క రక్షణ ఏర్పాట్లను కూడాను చూస్తూ ఉన్నారు. శంకరుడిని అనుసరిస్తూ ఉన్నారు. నంది మొదలైనటువంటి ప్రధాన గణాలు రక్షకులుగా ఉండి ఆయన వెంట జయ జయధ్వానాలు చేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఆ సమయంలో ప్రమదుడు మొదలైనటువంటి గణాలతో గణేశుడు కుమారస్వామితో ఉన్నటువంటి శంకరుడిని చూచి ఈ విమానయానం చేస్తున్నటువంటి ఈ త్రిమూర్తులు చాలా ఆశ్చర్యపోయారు. ఆ విమానము కైలాసంలో ఒక క్షణం ఆగింది. తర్వాత వాయువేగంతో ముందుకు ప్రయాణించి అందమైనటువంటి వైకుంఠలోకం చేరింది. అచ్చట భగవతి అయిన లక్ష్మి యొక్క విలాస భవనం ఉంది. అచ్చట వారు చూచినటువంటి బ్రహ్మదేవుడు చూచినటువంటి సంపద, విష్ణువు చూచినటువంటి సంపద వర్ణించడం అతని తరం కాదు. ఆ నగరాన్ని, అక్కడ ఉన్న మరొక విష్ణువును చూచి విష్ణువు కూడా ఎంతో ఆశ్చర్యపడ్డాడు. అతసీ కుసుమాభాసః పీతపాసాచతుర్భుజః ద్విజరాజాధిరూఢశ్చ దివ్యాభరణభూషితః వీజ్యమానస్తదా లక్ష్మ్యా కామిన్యా చామరైః శుభైః తం వీక్ష్య విస్మితాః సర్వే వయం విష్ణుం సనాతనం. అచ్చట ఉన్నటువంటి కొలుతీరి ఉన్నటువంటి విష్ణువును చూచి వీళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. అభిష్ట పుష్పాలతో సమానంగా ఆయన రూపం కాంతులను వెదజల్లుతూ ఉంది. పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడి మీద కూర్చొని ఉన్నాడు. ఈ అపరిచిత విష్ణువు కూడా అనేక రకాలైనటువంటి ఆభరణాలతో ముచ్చట గొలుపుతూ ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయనను వింధ్యామరలతో విసురుతూ ఉన్నది. సనాతనుడైనటువంటి
శ్రీహరి యొక్క వైభవాన్ని చూసి ఈ త్రిమూర్తులు ముగ్గురు చాలా ఆశ్చర్యపోయారు. విమానంలో వారి ఆసనాలలోనే కూర్చొని అక్కడ జరుగుతున్నటువంటి వింతకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఆశ్చర్యంతో. ఇంతలో వారి విమానము వాయు వేగంతో మరొక చోటికి బయలుదేరింది. మొదట మంచినీటి సముద్రం కనపడింది. ఆ సముద్రపు అలలు చాలా ఎత్తుగా పైకి లేచి పడుతూ ఉన్నాయి. నీటిలో తిరిగేటువంటి ప్రాణులు కూడా అక్కడ ఉంటూ ఉన్నాయి. ఆ సముద్రంలోనే ఒక అందమైన లంక కూడా ఉంది. మందారం, పారిజాతం మొదలైన చెట్లు ఆ లంక యొక్క అందాన్ని రెట్టింపు చేస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి తివాచీలు అక్కడి భూమిని కప్పి ఉన్నాయి. అనేక చిత్రపటాలతో కూడా అలంకరింపబడి ఉంది. అట్లాగే ముత్యాల దండలు ఇంకా అనేక హారాలు ఆ లంక అందాన్ని పెంచుతూ ఉన్నాయి. అశోక, వకుళ, కురబక, చెంపక, మొగలి మొదలైన చెట్లు కూడాను చాలా ఉన్నాయి. కోకిలారావ సంఘుష్టో దివ్యగంధ సమన్విత. కోకిలలు మధుర స్వరముతో కుహు కుహు నాదాలు చేస్తూ ఉన్నాయి. తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. ద్వీపములో శుభాలను కలిగించు అందమైనటువంటి మంచం ఒకటి కనపడింది వాళ్ళకి. అది అనేక రత్నకాంతులతోటి ప్రకాశిస్తూ ఉంది. వాళ్ళు దూరంగా విమానంలో కూర్చొని ఈ మంచాన్ని తిలకిస్తూ ఉన్నారు. మంచంపై అనేక రకమైనటువంటి అందమైనటువంటి విలువైనటువంటి వస్త్రాలు కప్పబడి ఉన్నాయి, పరిచి ఉన్నాయి. చూచేవారికి ఆ మంచము ఒక ఇంద్రధనుస్సులా కనబడుతూ ఉన్నది. పర్యంక ప్రభరే తస్మిన్ ఉపవిష్టావరాంగన రక్తమాల్యంబరధర రక్తగంధానులేపన సురక్తనయన కాంత విద్యుత్కోటి సమప్రభా సుచారువదన రక్తదంతఛద విరాజిత రమాకోట్యధికా కాంత్యా సూర్యబింబ నిభాఖిలా వరపాశాంకుశాభీష్టధరా శ్రీభువనేశ్వరీ అదృష్టపూర్వా దృష్టా సా సుందరీ స్మితభూషణ హ్రీంకారజపనిష్టయిస్తు పక్షిబృందైర్నిషేవిత అరుణ కరుణామూర్తి కుమారీ నవయౌవనా సర్వశృంగారవేషాఢ్యా మందస్మితముఖాంబుజా. ఆ మంచం మీద ఒక దివ్యమైనటువంటి దేవతా స్త్రీ కూర్చొని ఉంది. ఆమె మెడలో ఎర్రని పూలదండ ఉంది. ఎర్రని వస్త్రాలను కూడా ధరించి ఉంది. ఆమె ఎంతో తేజస్సుతోటి అందంతోనూ ఉంది. ఆమె అందానికి పోల్చదగినటువంటి వాళ్ళు ముల్లోకాలలో కూడాను ఎవరూ లేరు. అంతేకాకుండా కాంతిలో ఆమె మరొక సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నది. దివ్యమైనటువంటి పాశము, అంకుశము, వర ముద్రలను కూడాను ఆమె హస్తాలలో ధరించి ఉంది. ఆ పరదేవతకు దగ్గరలోనే హృల్లేఖా భువనేశీతి నామ జాపపరాయణై
అనేక మంది సాధకులు కూర్చొని శ్రీ భువనేశ్వరి మంత్రాన్ని ఆనందంగా జపిస్తున్నారు. ఆ జపానుభూతి వారి యొక్క ముఖములలో స్పష్టంగా కనపడుతూ ఉంది. అందరి హృదయాలలో ఉండేటువంటి ఆ దేవి ఈ లోకమంతటికీ పాలకురాలు. ఆమె చెలికత్తెలు అనుక్షణం ఆమెను నామ మంత్రాలతోటి స్తుతి చేస్తున్నారు. అమ్మవారు స్తోత్ర ప్రియ కదా. అట్లాగే భువనేశ్వరి, మాహేశ్వరి మొదలైన నామాలను కూడాను మననం చేస్తున్నారు. కామపుష్ప మొదలగు దేవకన్యలు ఆమె చుట్టూ కూర్చొని ఉన్నారు. దేవీ షట్కోణ మధ్యస్థ యంత్రరాజోపరిస్థిత. షట్కోణ యంత్రరాజ మధ్యములో భగవతి అయినటువంటి భువనేశ్వరి దేవి కొలువై ఉంది. ఆ దేవిని చూసినటువంటి త్రిమూర్తులు ముగ్గురు కూడాను ఒక్కసారి నిశ్చేష్టులైపోయారు. కారణం ఏంటంటే వీరు ఈ ఆకాశ గమనంలో మధ్యలో చూసినటువంటి దేవలోకము కానీ, బ్రహ్మలోకము కానీ, విష్ణులోకము కానీ, రుద్రలోకము కానీ వాళ్ళకంత మునుపు తెలియనటువంటివి. ఇదే వారి యొక్క ఆశ్చర్యానికి కారణం. అంతేకాకుండా ఇక్కడ మరొక రూపంలో అమ్మవారు కనపడటం, ఇది ఇంకా ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం. ఆ దేవికి సంబంధించిన విషయాలు వాళ్ళకి అంత మునుపు తెలియవు. వేలాది నేత్రాలను, హస్తాలను కలిగి ఉంది ఆమె. ఆమెను చూచి అప్సరస, గంధర్వకన్య, దేవకన్యలలో ఎవరై ఉంటుంది వీరు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సందేహంతో అక్కడే నిలిచిపోయారు వాళ్ళు. అప్పుడు విష్ణు భగవానుడు అక్కడ ఉన్నటువంటి ఆ దివ్య దేవతా స్త్రీ భగవతి అయినటువంటి జగదంబికగా గుర్తించాడు. గుర్తించి మిగిలిన బ్రహ్మతోటి, శివునితోటి ఇట్లా అంటున్నాడు. ఏషా భగవతీ దేవి సర్వేషాం కారణం హి నః మహావిద్యా మహామాయా పూర్ణా ప్రకృతిరవ్యయా. ఓ బ్రహ్మదేవా, ఓ రుద్రా, ఈమె ఎవరో నాకు తెలిసింది. ఈమె మన అందరికీ కారణమైనటువంటి తల్లి. ఆమె మహామాయ, మహావిద్య అనే పేర్లను కలిగి ఉంది. అంతేకాకుండా ఆమె పూర్ణ ప్రకృతి. ఈ ప్రకృతి ఎప్పుడూ కూడాను నశించదు. అంతేకాకుండా మందబుద్ధులు ఎవరూ కూడాను ఈమెను గురించి తెలుసుకోలేరు. యోగం ద్వారా ఈ దేవి సాక్షాత్కరిస్తుంది. గంభీరమైనటువంటి ఆశయం ఉన్నటువంటి ఈమె ఇచ్ఛాశక్తి. అంతేకాకుండా ఈ దేవి చాలా నిత్యమైంది. ఈమె రూపం కూడా చాలా నిత్యమైంది. విశ్వేశ్వరి, వేదగర్భ, శివ అని పిలువబడుతూ ఉంటుంది. ఈమె చాలా విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటిది. ఆమె ఈ సమస్తానికి కూడాను తల్లి. ఏషా సంవృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయే లింగాని సర్వజీవానాం
స్వశరీరే నివేశ్య చ. ఓ బ్రహ్మదేవా, ఓ రుద్రుడా, ప్రళయకాలంలో జగత్తునంతటినీ ఈమె తనలో చేర్చుకుంటుంది. జీవుల రూపాలన్నింటినీ కూడాను తమ రూపంలో నిక్షిప్తం చేసుకుంటుంది. అన్ని విత్తనాల రూపం కలిగి ఈ దేవి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ తల్లి యొక్క అనేక విభూతులు పరిసరాలలో ఉంటూ ఉంటాయి. ఈ విభూతుల శరీరాలు విశేషమైనటువంటి అలంకారాలతో మంచి సువాసనలతో శోభిస్తూ ఉంటాయి. గొప్ప పుణ్యమూర్తులకు, దానాలు చేసేవారికి, తపస్సు చేసిన వారికి మాత్రమే కళారూపిణి భగవతి అయినటువంటి ఈ భువనేశ్వరీ దేవి దర్శనమిస్తుంది. రాగిణో నైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అనే చెడు గుణాలు ఉన్నవారికి ఆ దేవి దర్శనమివ్వదు. ఓ పరదేవతా స్వరూపులారా, ఆమె మూల ప్రకృతి సదా పరమపురుషునితో విహరిస్తుంది. బ్రహ్మాండాన్ని సృష్టించి పరమపురుషునికి దారి చూపిస్తూ ఉంటుంది. పరమపురుషుడు ద్రష్ట అంటే చూచేవాడు. ఈ చరాచర జగత్తు దృశ్యం అంటే చూడబడేది. ఆ పరమపురుషుని యొక్క ఈ ఆదిశక్తి మాయ సమస్తాన్ని అధిష్ఠించి ఉంటుంది. ఈమె సకల సృష్టికి మూలం. ప్రళయకాలములోని సముద్రంలో ఈ దివ్యాంగన నాకు దర్శనమిచ్చింది. ఆ సమయంలో నేను ఒక శిశువుగా ఉన్నాను. ఆమె నన్ను ఉయ్యాలలో ఉంచి ఊపుతున్నది. మర్రి ఆకుపై నాకు గట్టి పడకను ఏర్పాటు చేసింది. దాని మీద పడుకొని కాలి బొటనవ్రేలును నోటిలో ఉంచుకొని చప్పరిస్తున్నాను. శిశువు చేసే పనులు చేస్తున్నాను. చాలా సుకుమారంగా ఉన్నాను. నన్ను శ్రీదేవి జోలపాడుతూ నిద్రపుచ్చుతున్నది. ఈ జననియే ఈ దేవి. ఈ విషయంలో ఏమాత్రం సందేహము లేదు. ఈమెను చూడగానే నాకు మునుపటి విషయం గుర్తుకు వచ్చింది. ఈమె మనందరికీ తల్లి. ఈ సందర్భంలో నాకు తెలిసిన దానిని, అనుభవంలోకి వచ్చిన దానిని మీకు తెలుపుతాను, వినండి అంటూ విష్ణు భగవానుడు పరదేవతను గురించి తన ప్రక్కనున్నటువంటి బ్రహ్మదేవునికి, శివునికి చెప్తూ ఉన్నాడు. శ్రీ పరదేవతా స్వరూపులారా, మిగిలిన పురాణ భాగాన్ని తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. కామెంటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఛానల్ని ప్రోత్సహించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.